వైసీపీ నేతలకు వరుస షాకులు తగులుతున్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని అతని కుమారుడు పేర్ని కిట్టుకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. పేర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఇచ్చేందుకు పేర్ని నాని ఇంటికి వెళ్లారు పోలీసులు. ఇంట్లో లేకపోవడంతో ఇంటి తలుపులకు నోటీసులు అంటించారు పోలీసులు. నిందితులుగా పేర్ని నాని, ఆయన భార్య జయసుధ, ఆమె పిఏ మానస తేజాన్ని చేర్చారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 2 గంటలలోపు స్టేషన్కు రావాలంటూ నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. దీంతో వరుసగా పేర్ని నాని కుటుంబానికి షాకుల మీద షాకులు తగ్గుతున్నాయి. ముఖ్యంగా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి రేషన్ బియ్యం కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం కేసులో పోలీసులు ఈ దర్యాప్తు చేపట్టారు. ముఖ్యంగా గోడౌన్లో రేషన్ బియ్యం కేసులో దర్యాప్తును వేగవంతం చేశారని చెప్పాలి. తండ్రి కొడుకులు ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఇచ్చేందుకు ఇంటికి వెళ్లారు. అయితే ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఇంటి తలుపులకు నోటీసులు అంటించారు. నిందితులుగా పేర్ని నాని భార్య జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ ఉన్నారు. కేసు దర్యాప్తుకు సహకరించాలని పోలీసులు చెప్తున్నారు. మధ్యాహ్నం 2 స్టేషన్కు వచ్చి వాస్తవ విషయాలు చెప్పాలని, అందుబాటులో ఉన్న రికార్డులు ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నారు. మరోపక్క ఈ కేసులో నిందితులుగా నాని సతీమణి జయసుధ ఉన్నారు. పిఏ మానస తేజ కోసం గాలింపు వేగవంతం చేశారు పోలీసులు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేస్తున్నారు. A2 మానస తేజ కుటుంబ సభ్యులను స్టేషన్కి పిలిచి పోలీసులు విచారిస్తున్నారు. ఏపీలో రేషన్ బియ్యం అక్రమాల్లో రోజుకో కొత్త విషయం అయితే బయటపడుతుంది. కృష్ణా జిల్లా బందర్లో ₹1 కోటి రేషన్ బియ్యం స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో పేర్ని నాని చిక్కున్నారు. రేషన్ బియ్యం మాయంపై ఆయన సతీమణి జయసుధ, ఆమె పిఏపై కూడా కేసు నమోదైంది. జగన్ ప్రభుత్వ హయాంలో నాని సతీమణి పేరిట గోడౌన్ నిర్మించి సివిల్ సప్లైస్కి అద్దెకిచ్చారు. ఆ క్రమంలోనే పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టింది. దీంతో పేర్ని నాని అధికార దుర్వినియోగానికి పాల్పడి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారని తీవ్ర ఆరోపణలు అయితే వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వారికి పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు. ఇక అది కూడా కేవలం మధ్యాహ్నం 2:30కే. మీరు స్క్రీన్పై చూస్తున్నారు. ఆ నోటీస్ బందరు తాలూకా పోలీస్ స్టేషన్ అధికారి గారి కార్యాలయం నుంచి అన్నట్టుగా నోటీస్ ఉంది. నోటీస్ అండర్ సెక్షన్ 179 BNS పేర్ని వెంకట్రామయ్య అలియాస్ నాని, ఆయనకు నోటీసులు ఇచ్చారు. పైన తెలిపిన కేసులోని ఫిర్యాదైన చింతం కోటిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన మచిలీపట్నం గోడౌన్ మేనేజర్గా, సివిల్ సప్లైస్ అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నారు ఆయన. సో ఆయన ఆ నోటీసులు ఇచ్చారు ఫిర్యాదుదారు. ఈ నేపథ్యంలో పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని మాజీ మంత్రి, ఆయనకు నోటీసులు. ఇక నిందితుల్లో ఆయన భార్య కూడా ఉన్నారు జయసుధ, ఆమె పిఏ ఉన్నారు. పేర్ని కిట్టు, వెంకట్రామయ్య కొడుకు కిట్టు, అంటే మాజీ మంత్రి కొడుకు కిట్టు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా నోటీసులు ఇచ్చారు. సో వైసీపీ నేత, ఏపీ మాజీ మంత్రి పేర్ని నానికి చిక్కులు మొదలయ్యాయి. గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు అయితే దర్యాప్తు వేగవంతం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇక తండ్రి కొడుకులు ఇద్దరికి నోటీసులు ఇచ్చేందుకు ఇంటికి వెళ్తే సమయంలో ఇంట్లో లేకపోవడంతో నోటీసులు అయితే తలుపులకు అంటించారు. మధ్యాహ్నం 2 రాబర్ట్సన్ పేట పోలీస్ స్టేషన్కు వచ్చి వాస్తవాలు వెల్లడించాలని, గోడౌన్లో రేషన్ బియ్యానికి సంబంధించిన వారికి అందుబాటులో ఉన్న రికార్డులు ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నారు. సో పేర్ని జయసుధ గోడౌన్లలో బియ్యం మాయమైన ఘటనకు సంబంధించి పౌర సరఫరాల శాఖ చెందినటువంటి ఈ రేషన్ బియ్యం ఇది మాయం కావడం, అలాగే యాప్ వినియోగం, బియ్యం నిల్వలపై ఎప్పటికప్పుడు గోడౌన్ యజమానుల వివరాలు అప్డేట్ చేయాలని పౌర సరఫరాల శాఖ ట్రైనింగ్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా లెక్కలు తక్కువగా వచ్చాయి. సో తగ్గిన రేషన్ బియ్యానికి సంబంధించి లెక్క కట్టి ప్రభుత్వానికి నగదు చెల్లిస్తామని పేర్ని జయసుధ గోదాం నుంచి సంబంధిత అధికారులకు లేఖ రాశారు. అయినప్పటికీ కూడా బియ్యం అక్రమాలపై సహించేది లేదని, పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం స్కామ్పై చర్యలుంటాయంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేసిన నేపథ్యంలో తాజాగా నోటీసులు అయితే ఇచ్చారు. సో ఏం జరగబోతుంది? వైసీపీ నేతలు అయితే ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, పేర్ని నాని ఆయన కుమారుడు ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే ఆయన భార్య ఉన్నారు, ఆమె పిఏ కూడా ఆమె కోసం వెతుకుతున్నారు. పోలీసులు గాలిస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది? ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? పేర్ని నాని కుటుంబం ప్రస్తుతం ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నట్ట?
ప్రస్తుతానికి అజ్ఞాతలు ఉన్నట్టే తెలుస్తుంది. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన సందర్భంలో పోలీసులు నోటీసులు సర్వ్ చేయడానికి వెళ్ళిన సందర్భంలో పేరు నాని గాని పేరుని నాని కుమారుడు పేరుని కిట్టు గాని ఇద్దరు అందుబాటులో లేరు. ఆల్రెడీ గతంలో అంటే ఒక వారం రోజుల కింద వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారు. తర్వాత తాజాగా ఒక రోజు ప్రత్యక్షమయ్యారు. ఒక 2 రోజుల పాటు నివాసం ఉన్నారు. తర్వాత మళ్ళీ నోటీసులు ఇస్తారన్న సమాచారంతో నిన్న నుంచి పేరు నాని అదేవిధంగా అతని కుమారుడు ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఆయన భార్య జయసుధకు సంబంధించినటువంటి ఇష్యూ కానీ ఆమె కార్యదర్శి మానస తేజకి సంబంధించిన ఇద్దరు కూడా ఆల్రెడీ గత 10 రోజులుగానే అబ్స్కాండ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధాన నిందితులుగా వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇప్పుడు పేరు నాని పేరు కిట్టు కూడా కేసులో చేర్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే వాళ్ళిద్దరికి నోటీసులు అయితే సర్వ్ చేయడం జరిగింది. ముఖ్యంగా గోడానికి సంబంధించిన విషయంలో నిల్వ ఉంచినటువంటి అంటే అక్రమంగా ఉంచినటువంటి రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి వ్యవహారంలో పేరుని నాని చుట్టూ ఉచ్చు బిగిస్తుందని చెప్పాలి. ఎందుకంటే చేసిన తప్పును కప్పుపుచ్చుకునేలాగా కొంత తిరిగి డబ్బులు చెల్లిస్తామని చేసిన లేఖ రాయడం కూడా కొంత కలకలం రేగింది. ఈ నేపథ్యంలో అటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అదేవిధంగా సివిల్ సప్లై సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీని మీద సీరియస్ ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల లోపు వచ్చి వాస్తవ విషయాలు వెల్లడించాలని నోటీసులు అయితే పేర్కోవడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల లోపు మరి పేరు నాని గాని పేరుని కిట్టు గాని వచ్చి పోలీసులకు వివరణ ఇస్తారా లేకపోతే ముందస్తు బెయిల్ వ్యవహారం ఇప్పుడు కోర్టులో నడుస్తున్న నేపథ్యంలో బెయిల్ వచ్చే వరకు వాళ్ళు అబ్స్కాండ్ లో ఉంటారనేది తెలియాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ప్రత్యేక బృందాలకు ఏర్పడి పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి ఆ గోడౌన్ సంబంధించినటువంటి వ్యవహారంలో మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నటువంటి మానస తేజకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఆమె మానస తేజ ఏటూగా ఉన్నారు. ఆమె కుటుంబ సభ్యులు పోలీసు ఆల్రెడీ విచారిస్తున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు మాత్రం తమ కుమార్తె ఎక్కడికి వెళ్ళిందో ఏంటనేది తెలియదనేది వాళ్ళు చెబుతున్నారు. కానీ మరోవైపు పేరుని నానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ప్రస్తుతం అందుబాటులోకి అయితే లేరని చెప్పాలి. మధ్యాహ్నం 2 గంటల లోపు మరి పేరుని కిట్టు గాని పేరు నాని గాని వస్తారా లేకపోతే అబ్స్కాండ్ లో ఉంటారా? కోర్టు ద్వారా బెయిల్ వచ్చిన తర్వాత ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళు అజ్ఞాతాన్ని వేడతారన్నది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా పోలీసులు అయితే చాలా సీరియస్ గానే ఉన్నారు. ఎందుకంటే అక్రమ రేషన్ వ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడైనా రేషన్ మాఫియా కనబడితే ఖచ్చితంగా వాటి మీద ఉక్కుపాదం మోపుతామని చెప్తున్నారు. మొన్న కూడా సీఎం చంద్రబాబు రేషన్ మాఫియా వ్యవహారంలో చాలా సీరియస్ గా ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు మాజీ మంత్రి పేరు నాని వ్యవహారంలో ఇరుక్కోవడంతో ఆయన ఖచ్చితంగా అరెస్ట్ అవుతారని ఒక చర్చ నడుస్తుంది. మరి ఆయన ముందస్తు బెయిల్ విషయంలో ఏం జరుగుతుందనేది చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి అయితే వాళ్ళు పరారీలు ఉన్నారు. నోటీసులు అయితే ఇంటికి అందించి మధ్యాహ్నం 2 గంటల లోపు విచారణకు రావాలని పోలీసులు అయితే చెప్పారు. రైట్ రాజేష్, అంటే మధ్యాహ్నం 2 రాబర్ట్సన్పేట పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారు. సో మరి ఏం జరగబోతుంది? ఆయన కుమారుడు భార్య పిఏ వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఆ కేసులో ఉన్నారు. వచ్చే అవకాశం ఏమైనా ఉందా లేదంటే పోలీసులు ఇంకా ఈ విషయాన్ని సీరియస్గా పరిగణించి తదుపరి దర్యాప్తును వేగవంతం చేయబోతున్నారా? ఖచ్చితంగా వచ్చే అవకాశాలు లేవనేది పోలీసు వర్గాల నుండి వస్తున్న సమాచారం. ఎందుకంటే ఒకవేళ పోలీసు విచారణ సహకరిస్తే వాళ్ళు అందుబాటులో ఉండేవాళ్ళు. కానీ అరెస్ట్ అవుతామనే భయంతోనే పేరు నాని కానీ పేరు కిట్టు కానీ అజ్ఞాతంలోకి వెళ్లారనేది మనకు అందుతున్న సమాచారం. కాబట్టి మధ్యాహ్నం 2 గంటలకు పోలీస్ స్టేషన్ కి వచ్చే అవకాశం లేదనేది ప్రస్తుతం అక్కడ స్థానికంగా అందుతున్న సమాచారం. బెయిల్ విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే పేరు నాని కానీ పేరు కిట్టు కానీ బయటకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజేష్. సో పౌర సరఫరాల శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం పేర్ని కిట్టు అలాగే పేర్ని వెంకటరామయ్య అలియాస్ పేర్ని నాని ఇద్దరికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. మరోవైపు పేర్ని జయసుధపై కూడా కేసైంది. పేర్ని నాని ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. తన భార్య పేరిట ఉన్న గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కావడంతో పేర్ని జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో పేర్ని నాని కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే తన మీద కేసులు నమోదు కాకపోవడం, పేర్ని జయసుధ బెయిల్ పిటిషన్ వేయడంతో నాని మచిలీపట్నం వైసీపీ నేతలతో ఇటీవల సమావేశమయ్యారు. పరారీ వార్తలపై ఆయన స్పందించారు. తాను ఎక్కడికి పారిపోలేదని వ్యక్తిగత పనుల మీద బయటకు వెళ్ళానని చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ నోటీసులు అయితే జారీ చేశారు. ఇంట్లో ఎవరు లేకపోవడంతో తలుపులకు నోటీసులు అంటించి వచ్చారు. ఇవాళ మధ్యాహ్నానికల్లా ఆ నోటీసులకు సమాధానం చెప్పాలంటూ పోలీసులు అయితే వాటిని తలుపులకు అంటించి వచ్చారు. మొత్తం మీద పోలీసులు ఇచ్చిన డెడ్ లైన్ ఇవాళతో ముగియబోతుంది. తండ్రి కొడుకులు ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చేందుకు వెళ్ళిన సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రస్తుతం ఆ నోటీసులు అయితే మరి ఇంటికి అతికించి వచ్చారు. సో ఏం జరగబోతుంది, పేర్ని నాని విషయంలో పోలీసులు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారనేది మాత్రం ఉత్కంఠ రేపుతోంది.